delegates, public prosecutors, government leaders, general public, treated elected కూడా శుభోదయం. ఆదేశాల ప్రకారం అలాగే మన రాష్ట్రీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఈ 2024-25 సంవత్సరాలుగా మనం ఈ జిల్లా నేషనల్ లోక్ అదాలత్ని జాతీయ లోక్ అదాలత్ని వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలకి ఉమ్మడిగా ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు జరపడం జరుగుతున్నది. దాని వారు 2 జిల్లా కోర్టు వాళ్ళు కూడా 14 బెంచెస్ ని క్రియేట్ చేశారు. అదేవిధంగా పరకాలలో నర్సంపేటలో కూడా సపరేట్ బెంచెస్ క్రియేట్ చేయడం జరిగినది. అందరూ కూడా పోలీస్ యంత్రాంగము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు నేషనల్ ఇన్సూరెన్స్ ఆర్మీ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, మంచి కేఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు, బ్యాంక్ మేనేజర్స్, అన్ని చిట్ ఫండ్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా వీటిలో రాజీ పడడానికి కేసులన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మనము 3 సార్లు కూడా జాతీయ లోక్ అదాలత్ కండక్ట్ చేశాము. వాటి ద్వారా మనము దాదాపు 6-7 కోట్ల వరకు మనము ప్రజలకి రోడ్ యాక్సిడెంట్ కేసెస్ లో కాంపన్సేషన్ ఇప్పించడం జరిగినది. మిగతా బ్యాంక్ కేసుల్లో కానీ, చెక్ బౌన్స్ కేసుల్లో కానివ్వండి, భూ తగాదాల్లో కానివ్వండి, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి, ఇలాంటి అన్ని రకాలుగా రాజీ పడదల అన్ని కేసుల్లో కూడా మనము సకాల న్యాయం చేకూర్చడానికి ఈ జాతీయ లోక్ అదాలత్ని కండక్ట్ చేశాము. అదేవిధంగా ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నాము. మీ లాయర్ గారిని, అడ్వకేట్లని పెంచుకొని వచ్చి మీ సమస్యలని ఎదుటి వారి ద్వారా మీకు ప్రతివాదులు ఎవరున్నారో వాళ్ళని కూడా సంప్రదించి మీరు రాజీ చేసుకుంటే రాజమార్గమే రాజీ మార్గము అనేసి అంటారు. ఎందుకు అంటే దీని మీద డిగ్రీ ఉండదు, ఇదే ఫైనల్. మీరు ఇద్దరికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్న విధానంగా రాజీ మార్చుకోవచ్చు కేసులు. అదేవిధంగా వెంటనే మీకు మీరు కట్టిన కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అందరూ న్యాయమూర్తులు, అందరూ పోలీస్ యంత్రాంగము అందరూ మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఘన విషయంగా చేయాలనేసి, ఘనంగా జరుపుకోవాలనేసి, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. 1001 కేసులు విధించడం జరిగింది. ఈ ప్రతి కేసులలో అన్నింటిలో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వీటిలో 793 కేసులు క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసు 94, మోటార్ వెహికల్ కేసులు, దక్షిణ బ్యాంక్ కేసులు 3599, రీలిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 308. ఇంకా మిగతా పరిష్కరించుకోవడానికి ఇంకా ఏ కేసులు అయినా కూడా ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రిన్సిపల్ జడ్జి వరదల్ గారు అండ్ ప్రిన్సిపల్ జడ్జి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జడ్జి and other judges of the lawyers and the advocates and other judges and participants. Concept is for the fast track disposal అనేది మనం చేసేదానికి ఉంటారని అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఎవరైతే మనం పనిచేస్తున్నామో జ్యుడిషియరీకి ఫుల్ సహకారం ఇచ్చే దిశగా ఏవైతే మా సైడ్ నుంచి పెండెన్సీస్ ఏమైనా ఉంటే ఆ కోర్టు రిలేటెడ్గా టైం టు టైం మేడమ్స్ రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడ పెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ చెప్పడం జరిగింది. ఆ పెండెన్సీస్ ని మేము రెస్పాన్సెస్ అంటే ఎక్కడెక్కడ మేము కౌంటర్స్ ఫైల్ చేయాలి వాటిని కూడా టైం టు టైం చేస్తూ దీన్ని తొందరగా రివర్స్ చేసేదానికి తోడ్పాటు చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ కోఆర్డినేషన్ అయితే వర్క్ చేసేదానికి ఈ నేషనల్ లోక్ అదాలత్ ఒక కాన్సెప్ట్ లాగా పనిచేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఇది తొందరగా రివర్స్ చేసేదానికి. సో దీని పరంగా జిల్లాలో అందరికీ కూడా ప్రజలకి కూడా ప్రతి మండలం ప్రతి విలేజ్ లో కూడా ఈ పర్టికులర్ డే ఇక లోక్ అదాలత్ ఉంటుంది అనేది మనం తెలియజేస్తాము. అకార్డింగ్లీ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే స్పీడీ రివర్సల్కి ఉపయోగపడుతున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు
వాళ్ళందరికీ కూడా